దామర్చర్ల మండలం వీర్లపాలెం గ్రామంలోని యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిన సందర్భంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్సీల చిత్రపటానికి పవర్ ప్లాంట్ ఎదుట పాలాభిషేకం చేశారు. అనంతరం బాణసంచ కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కోసం భూములనిచ్చి సర్వం కోల్పోయిన 335 మందికి ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుందన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైతే నిర్వాసితులమైన మా కోసం అహర్నిశలు కృషి చేసి ప్రభుత్వం ద్వారా ఉద్యోగాలు కల్పించిన స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి రుణపడి ఉంటామన్నారు. మన మినిస్టర్లకి, అలాగే సీఎం గారికి, లోకల్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గారికి అందరికీ కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. దాని ఉద్దేశం ఏమిటంటే గత 10 సంవత్సరాల నుంచి ఈ పవర్ ప్లాంట్కి భూములు ఇచ్చి ఎంతోమంది ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగింది. ROFR పట్టా అయితేంది, పట్టా ల్యాండ్ అయితేంది, అదేవిధంగా ఎన్క్రోచ్మెంట్ వాళ్ళకి, తాతా మనవాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించి మన పవర్ ప్లాంట్ బాధితులు ఎవరున్నారో వాళ్ళందరి కుటుంబాలలో వెలుగులు నింపవలసింది కదా ఈ లోకల్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గారికి తెలియజేస్తూ స్థానికంగా ఉన్న వీరప్పగూడెం, వీర్లపాలెం, గోదలగొండ తండ, కప్పూరు తండ, అదేవిధంగా దామర్చర్ల, హిమాపురం, ఈ చుట్టుపక్కల దామర్చర్ల మండలం ఉన్న విలేజ్లలో యాదాద్రి థర్మల్ ప్లాంట్ల పైన భూ నిర్వాసితులందరికీ కూడా గత 10 ఏళ్ల నుంచి కూడా చాలా ఇబ్బందులు పడి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు మన ప్రజాప్రభుత్వం వచ్చింది. కావున ఆ ప్రభుత్వంలో, మన ప్రజాప్రభుత్వంలో ఎన్నడూ కనివిరి ఎరగని రీతిలో మన యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జెడ్పీటీసీ మన ఎమ్మెల్సీ గారు శంకర్ నాయక్ గారు వాళ్ళ కృషితో ఎంతో అతి చాకచక్యంగా మన యొక్క అన్ని ఆలోచనలు ఆలోచించి ఒడిదుడుపులను ఎదుర్కొని వాళ్ళు మన రేవంత్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని, మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మన యొక్క స్థానిక మంత్రులందరినీ కూడా అందరి దృష్టికి తీసుకెళ్లి చాలా మన గురించి కృషి చేసి అనేక విధాలు ఆ ఉద్యోగాలు 246 మంది, మిగతా యొక్క ROFR 122 మంది అందరినీ కూడా రేపు ప్రజాభవన్కి పిలిపించి ప్రతి ఒక్కరికి మన యొక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారు, మన కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సారథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారి వారి నాయకత్వంలో ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తారు. కాబట్టి వారందరికీ కూడా పేరు పేరున మా యొక్క తాళవీరగూడెం నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.